వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. పెద్దగట్టు జాతరలో శ్రీ లింగమంతుల స్వామివారిని దర్శించుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆడపిల్లలు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు మంచి పౌష్టికాహారం తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఘనంగా స్వర్ణ విమాన గోపుర మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవాలు. వ్యవసాయ కూలీలను పేదలను మోసం చేయడం పాలకులకు పరిపాటిగా మారిందన్న కొండమడుగు నరసింహ. ఆలయంలో ఘనంగా జిల్లా బీజేపీ నాయకులు కంతుల శంకర్ జన్మదిన వేడుకలు. రాష్ట్రీయ శ్రీరామ్ సేన ఆధ్వర్యంలో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు. మహాశివరాత్రి సందర్భంగా దామరచర్ల మండలం వాడపల్లి మీనాక్షి అగస్తీశ్వర స్వామి దేవాలయంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. మంచినీళ్లు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్న సూర్యాపేటలోని 41వ వార్డు ప్రజలు. యాదాద్రి ఆలయంలో ఘనంగా స్వాతి పూజలు. నవాపేట రిజర్వాయర్ నుండి చెరువులకు నీరు అందిస్తే ప్రతి రైతుకు మేలు జరుగుతుందన్న రైతులు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన కటకం శ్రీనివాస్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. 5 రోజుల పాటు జరిగే తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద పెద్దగట్టు జాతరకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి దూరజ్పల్లి శ్రీలింగమంతుల స్వామి పెద్దగట్టు జాతరలో పాల్గొని శ్రీలింగమంతుల స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 5 రోజుల పాటు జరిగే తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద పెద్దగట్టు జాతరకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి దురాజ్పల్లి శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతరలో పాల్గొని శ్రీ లింగమంతుల స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పీర్ల ఐలయ్య యాదవ్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి, ఏఐసిసి సభ్యులు సర్వోత్తం రెడ్డి, రాష్ట్ర పిసిసి సభ్యులు కొప్పుల వేనారెడ్డి మరియు వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ సుభిక్షంగా ఉండాలని, ముఖ్యంగా రైతులు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని, ప్రజలు సంక్షేమం సంతోషాలు అందించే విధంగా మా ప్రజాపాలన సాగాలని ఆ లింగమంతుల స్వామి ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించాలని, అలాగే లింగమయ్యతో పాటు చౌడమ్మ తల్లిని ఎలమంచమ్మని వేడుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం గత సంవత్సరం కూడా మీరు చూసిండ్రు, వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా మనం కట్టిన ప్రాజెక్టులతోనే 1,52,00,000 టన్నుల ధాన్యాన్ని పండించి తెలంగాణ ధాన్య భండారంగా చేసినాము. వాళ్ళు చేసిన అప్పుతోని కట్టిన కాళేశ్వరంలో ఒక చుక్క నీళ్లు వాడకుండా 1,52,00,000 ధాన్యాన్ని పండించి బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలతో ఈ అప్పుల బారిన పడ్డ తెలంగాణని ఒక దారిలో పెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులము, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సీనియర్ నాయకులు అందరం కలిసి ఈరోజు కష్టపడుతున్నాం. తప్పకుండా ఆ లింగమంతుల స్వామి ఆశీర్వాదంతో మరొకటి ఇప్పుడే మన సర్వోత్తం, అలాగే మన టూరిజం చైర్మన్ కానీ, మన వేనారెడ్డి కానీ అందరు చెప్పింది మాకు, సార్ ఇంత పెద్ద మనుషులు వస్తారు, ప్రతి ఒక్కరు 40 లక్షల మందిలో ఎంతోమంది ఆరోగ్యం బాగాలేని వాళ్ళు, వయసు భయపడ్డ వాళ్ళు, పైకెక్కాలంటే ఇబ్బందిగా ఉంది. ఎప్పటికెళ్ళో ఈ కోరిక ఉన్నది. మీరు అదృష్టం కొద్దీ R&B శాఖ కూడా మీ దగ్గరనే ఉన్నది కాబట్టి వారు మాకు ఒక ఘాట్ రోడ్తో పాటు పైన 4-5 గెస్ట్ హౌజులు, బాత్రూమ్లు కట్టే బాత్రూమ్స్ ఇబ్బందులు లేకుండా కట్టే విధంగా చేయాలని చెప్పి మేము మెట్లెక్కే ముందు స్వామివారి దగ్గర దర్శనానికి పోయే ముందు కోరింది కాబట్టి స్వామివారు వాళ్ళు కోరిన విధంగా స్వామివారు దీన్ని రాబో 5 సంవత్సరాలు ఒకవైపు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ ఇది 60 కోట్లు కానీ 70 కోట్లు కానీ ఇప్పుడే మా ఎస్సీ గారికి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కోడ్ తర్వాత 10వ తారీఖు తర్వాత వాళ్ళు వచ్చి లైన్ ఎస్టిమేట్ ఇది 60 కోట్లు కానీ 70 కోట్లు కానీ ఇప్పుడే మా ఎస్సీ గారికి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కోడ్ తర్వాత 10వ తారీఖు తర్వాత వాళ్ళు వచ్చి లైన్ ఎస్టిమేట్ సర్వే చేసుకొని దానికి వెంటనే ఘాట్ రోడ్డుకు సంబంధించిన నిధులను మంజూరు చేపించి పైకి వచ్చే 2 సంవత్సరాల లోపే మళ్ళా జాతర 2 సంవత్సరాలు అవుతుంది. కానీ మధ్య మధ్యలో కూడా దర్శనానికి వస్తుంటారు. ఇక్కడ సూర్యాపేట కానీ, కోదాడ కానీ, ఈ దారిని పోయే విజయవాడ జాతీయ రహదారికి ఎంతోమంది భక్తులు వస్తుంటారు. వాళ్ళకి గెస్ట్ హౌస్ ఉండి ఫ్రెష్ అయ్యి దేవుని దర్శనం చేసుకొని పోయే విధంగా 1 సంవత్సరం లోపే పూర్తి చేపిస్తానని ఈ జాతర సందర్భంగా అది 60 కోట్లు కానీ 70 కోట్లు కానీ ఈరోజు అనౌన్స్ చేస్తున్నాను. ప్రభుత్వ పక్షాన జిల్లాకు చెందిన R&B శాఖ మంత్రిగా ఘాట్ రోడ్తో పాటు బాత్రూములు అన్ని వసతులు కల్పించడం, ఇంకా కూడా రాబో కాలంలో తప్పకుండా నల్గొండ జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం ఏకైక లక్ష్యం. 10 సంవత్సరాలు జిల్లాకు మంత్రి ఉన్నా ఒరిగిపెట్టింది ఏం లేదు. ఆయన ఒక్కడు బాగుపడ్డాడు తప్ప ఎవ్వరికి ఏం జరిగింది లేదు. బుధవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎంపీటీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం కింద కౌమార బాలికలకు ఉద్దేశించి ఋతుస్రావం వ్యక్తిగత శ్రద్ధ అనే అంశంపై నిర్వహించిన బుధవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం కింద కౌమార బాలికలను ఉద్దేశించి ఋతుస్రావం వ్యక్తిగత శ్రద్ధ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆడవారి ఆరోగ్యానికి ఋతుక్రమం అనేది చాలా ముఖ్యమని, ఆడవారు ఆరోగ్యంగా ఉంటేనే ఎదుగుదల సాధ్యమవుతుందని అన్నారు. ఆడవారు తీసుకునే పౌష్టికాహారం ఆరోగ్యంపైనే ఋతుస్రావం పునరుత్పత్తి ఆధారపడి ఉంటాయని, అందువల్ల దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి మంచి పౌష్టికాహారం తీసుకోవాలని కోరారు. కౌమార బాలికలు జంక్ ఫుడ్, చిరుధాన్యాల వంటివి తినవద్దని చెప్పారు. ఆడవారు మగవారి కన్నా తక్కువ అనే భావాన్ని వదిలేయాలని, ఆడవారు దేనిలోనూ తక్కువ కాదని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని కృష్ణవేణి, సిడిపిఓలు తదితరులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వర్ణ విమాన గోపుర మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ ప్రారంభమైన పంచకుండాత్మక మహాయాగం మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవాలు 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వర్ణ విమాన గోపుర మహాకుంభం సంప్రోక్షణ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ ప్రారంభమైన పంచకుండాత్మక మహాయాగం మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవాలు 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 23న 11:54 సుదర్శన నారసింహ దివ్య స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్టా మహోత్సవం నిర్వహించనున్నారు. మొదటి రోజు ఉదయం స్వస్తిహావాచనం, విశ్వక్సేనారాధన, పుణ్యహావాచనం, రక్షాబంధనం, మృత్విగ్రహణం, వాస్తుశాంతి, పర్యగ్నికరణం, మంత్రం పుష్ప నీరాజనం పూజలు ప్రధానాలయంలో నిర్వహించి మహాకుంభ సంప్రోక్షణ ప్రారంభించారు. అనంతరం యాగశాల ప్రవేశం చేసి అఖండ దీపారాధన, సాధ్యం కురార్పణ, ద్వారతోరణ, ధ్వజకుంభారాధన, అగ్ని ప్రతిష్ట, నిత్య హోమం, మూలమంత్ర, మూర్తి మంత్ర, హవనములు, నిత్య పూర్ణహుతి, నివేదన, నీరాజన మంత్ర పుష్పములు శాతుమరై నిర్వహించారు. విశ్వశాంత్యర్థం రాజరాష్ట్రాభివృద్ధ్యర్థం సర్వారిష్ట సర్వోపద్రవ పరిహారత్వనష్టర్షిః శ్రీ కూర్మాదేవతా సుతలఛందః యామి సర్వారాయ శ్రీమతే స్తుర్జనాయ నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి సర్వారాయ శ్రీమతే స్తుర్జనాయ నమః భవతు పూజ్య సాగాన్వేష్య ఐసహ ఆపహాయిది అంటే పారాయణమా ఇది 9707 శ్రీ యాదగిరీశాయ నమః. శ్రీ
యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యమైన సన్నిధానంలో మహావైభవపేతంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యపరిచే విధంగా స్వామివారిని బంగారు శిఖరాల బహుబ్రహ్మమయుడిగా నేత్రపర్వంగా తరించడానికి ఈరోజు స్వస్తి వాచనం జరిగింది. ప్రభాతంలో స్వామివారికి నిత్య పూజా కైంకర్యాలు జరగగానే స్వామివారికి ఆస్థానం చేయడం జరిగింది. అన్ని రకాల ఉపచారాలు జరిగిన తర్వాత నిర్విఘ్నంగా కొనసాగడానికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, స్వామివారికి రక్షాబంధనం అనే కార్యక్రమాలు జరిగాయి. వెంటనే ఎలాంటి వాస్తు దోషాలు, క్షేత్ర దోషాలు, అపవిత్ర దోషాలు ఉండకుండా ఉండడం కోసం యాగశాలను పుణ్యాహజలంతో ప్రోక్షించి ఆ తర్వాత వాస్తు పూజ, హరిజగ్రీకరణం అనేటువంటి వైదుష్య కార్యక్రమాలను చేసి యాగశాలను స్వామివారు వేంచేసినారు. చతుస్థానార్చన పూర్వకంగా చతుర్ద్వారాలతో చతుస్థానార్చన పూర్వకంగా బింబము ఎందు, కుంభము ఎందు, కుండలం ఎందు, మండలం ఎందు స్వామిని ఆవాహింపజేసి అర్చించడం జరిగింది. అగ్ని ప్రతిష్టాపన, జ్యోతి ప్రజ్వాలన, మృత్యంగ్రహణము, అంకురారోపణ అనేటువంటి వైదుష్య కార్యక్రమాలు జరిగాయి. మరొక పక్క ఆహ్వానింపబడినటువంటి మహాపండితులు, దివ్య దేశాల నుండి విచ్చేసినటువంటి భాగవతోత్తములు 108 మంది ఇక్కడ మూలమంత్ర జపాలు, మూర్తిమంత్ర జపాలు, వేద పురాణ దివ్య ప్రబంధ ఇతిహాసాది పారాయణాలు ప్రారంభించడం జరిగింది. మహా నివేదన. బుధవారం స్థానిక సుందరయ్య భవన్ భువనగిరిలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి అధ్యక్షతన జరగగా ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నరసింహ పాల్గొని ప్రసంగించారు. బుధవారం స్థానిక సుందరయ్య భవన్లో భువనగిరిలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి అధ్యక్షతన జరగగా ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నరసింహ పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ దేశవ్యాప్తంగా వ్యవసాయ కూలీల సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం పాటుపడతామని చెప్పి ప్రకటించిన బడ్జెట్లో సంక్షేమ రంగంతో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూడా నిధులు తగ్గించారని అన్నారు. ఉపాధి హామీకి 2.5 లక్షల వేల కోట్ల రూపాయలు కేటాయించవలసి ఉంటే కేవలం 86 వేల కోట్ల రూపాయలు కేటాయించడం ఎట్లా కరెక్ట్ అని ప్రశ్నించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో పెద్ద ఎత్తున కూలీలను తగ్గిస్తూ పనులు కల్పించడం లేదని, చేసిన పనికి వారం వేతనాలు కూడా ఇవ్వడం లేదని అన్నారు. ఇప్పటికైనా తగిన నిధులు కేటాయించాలని, సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించాలని, రోజు కూలీ 800 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం భూమి లేని వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయలు, పట్టణ కేంద్రాలలో ఉపాధి హామీని అమలు చేస్తామని, ఇండ్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు, దళితులకు 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిన హామీని అమలు చేసి మాట నిలబెట్టుకోవాలని సూచించారు. వ్యవసాయ కూలీలు ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారందరినీ వెంటనే ఉపాధి హామీ పనులు ప్రారంభించి పని అడిగిన ప్రతి ఒక్కరికి పని కల్పించాలని నరసింహ డిమాండ్ చేశారు. ఇంకా ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు, జిల్లా ఉపాధ్యక్షులు పల్లెర్ల అంజయ్య, జూకంటి పౌల్, జిల్లా కమిటీ సభ్యులు దొడ్డి భిక్షపతి, బోయ యాదగిరి, కొండాపురం యాదగిరి, మానసాలయ్య, రాపోతు పద్మ, జాలపు లక్ష్మి, చక్కిళ్ళ ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సమావేశం జరుగుతూ ఉంది. జిల్లా అధ్యక్షులు బొల్లి యాదగిరి గారి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. భువనగిరి సుందరయ్య భవనంలో ప్రధానంగా కేంద్రం ఈ మధ్యకాలంలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో వ్యవసాయ కూలీలకు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు చాలా అన్యాయమైన బడ్జెట్ ప్రవేశపెట్టిన పరిస్థితి ఉంది. రోజు రోజుకు కూలీల సంఖ్య పెరుగుతూ ఉంది, ధరలు పెరుగుతూ ఉన్నాయి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా, కూలీల సంఖ్యకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ ప్రవేశపెట్టని పరిస్థితి ఉంది. 2.5 లక్షల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ఉపాధి హామీకి కేటాయించవలసిన అవసరం ఉండే, కానీ 86,000 కోట్ల రూపాయలే బడ్జెట్ ప్రకటించి చేతులు దులుపుకున్న పరిస్థితి ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇలా గ్రామీణ వ్యవసాయ కూలీలు బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది. 170% మంది ఇలా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న పరిస్థితి ఉంది. వ్యవసాయం మొత్తం కూడా ప్రభుత్వ విధానాల వల్ల ఇలా దెబ్బతిన్నది. కూలీలకు పని దొరికే పరిస్థితి లేదు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో పనికి పోదామని అంటే యాదాద్రి భువనగిరి జిల్లా చిన్నకొండూరు అనే గ్రామంలో 800 మంది కూలీలు ఉంటే పని చెప్పమంటే
పని లేదు అని పని చూపించే పరిస్థితి లేదు. కానీ చట్టంలో పని అడిగితే 10 రోజులలో పని ఇవ్వాలనేది చట్టంలో ఉన్నది, ఇచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చింది. ప్రధానంగా భూమి లేని వ్యవసాయ కూలీలందరికీ 12,000 రూపాయలు ఇస్తానని చెప్పింది. కానీ ఇలా కొరివి పెట్టడానికి జాబ్ కార్డు ఉంటేనే 12,000 ఇస్తాం, ఉపాధి హామీలు 20 రోజులు పని చేయాలని చెప్తా ఉన్నారు. చాలామందికి జాబ్ కార్డు లేదు, కొంతమంది పని చేయలేని పరిస్థితి ఉంది. మరి వాళ్ళందరికీ నువ్వు భూమి లేదు కదా, నువ్వు అన్న ప్రకారం భూమి లేని వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇవ్వాలి కదా. అందుకనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ప్రకారం 12,000 రూపాయలు భూమి లేని పేదలకి అందరికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండో విషయానికి వచ్చినప్పుడు అక్కడో ఇక్కడో పేదలకు రాళ్ళో, రప్పలో, గుట్టలో, చెట్లో 10 గుంటలో 20 గుంటలో భూమి ఇచ్చారు. రికార్డుల భూమి ఉందని చెప్తారు, ఆ భూమి ఉపయోగపడదు. మరి వాళ్ళందరికీ కూడా ఏదైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సంక్షేమ పథకాలకు సంబంధించి ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, పెన్షన్లు కానీ పేదలు 10 సంవత్సరాల నుంచి దరఖాస్తు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీరు ఇస్తానన్న పథకాలన్నింటినీ ప్రజలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వ్యవసాయ కార్మిక సంఘం రేపటి నుంచి గ్రామాలను పరిశీలన చేసి సమస్యలను అధ్యయనం చేసి ఈ సమస్యల పరిష్కారం కోసం రాబో కాలంలో పోరాటాలను ఉధృతం చేస్తామని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం జిల్లా బీజేపీ నాయకులు కంతుల శంకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం జిల్లా బీజేపీ నాయకులు కత్తుల శంకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద గంగేష్, చిరిగే శ్రీనివాస్, కామిటికారి కృష్ణ, బడుగు జహంగీర్, కళ్యం రాజు, వడ్డేమాన్ నరేందర్, బొట్ల సంపత్, సంగు భూపతి, సదానందం, పట్నం కపిల్, ఎలుగల శివ, మంగ అరవిందు, ఎగ్గిడి బాలరాజు, బుగ్గ నవీన్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ అన్న చూడాలన్నా అందరూ నరేష్ చూడండి.
ఆకాంక్షలు తెలిపిన మిత్రులకు, బీజేపీ నాయకులకు, యువతకు, గ్రామాల నుంచి వచ్చిన యువతకు మరియు నా 9th వార్డు ప్రజలకు నా యొక్క మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. బుధవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలో గల శివాజీ నగర్ సెంటర్లో గల శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రీయ శ్రీరామసేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జల్లెల గోవర్ధన్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. బుధవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలో గల శివాజీనగర్ సెంటర్లో గల శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రీయ శ్రీరామసేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జల్లెల గోవర్ధన్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ, ఆనాడు మొఘలాల నుండి దేశాన్ని, ధర్మాన్ని కాపాడాలని మాతా జిజాబాయి తన 8 సంవత్సరాల వయసులో ఒక సంకల్పంతో తన కుమారుడికి రామాయణం, మహాభారతం, ఇతిహాసాలు, వీరత్వాన్ని, దేశభక్తిని, ధర్మభక్తిని బోధించి ఛత్రపతి శివాజీ మహారాజ్ను తయారు చేయడం జరిగింది. కానీ ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి యువత పెడదారి పడుతున్న సందర్భంలో శివాజీ మహారాజ్ లాంటి వారు చరిత్రని చదవాలని, భారత రామాయణ భాగవతాలను చదివి ధర్మం పట్ల, దేశం పట్ల, తల్లిదండ్రుల పట్ల గౌరవించే విధంగా తయారు కావాలని, దేశాన్ని, ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత యువతపై ఉందని, జాతీయ భావాన్ని అలవర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కొత్త లింగస్వామి, యోగ శివ, స్వామి, గణేష్, ప్రశాంత్, నవీన్, రాజు మరియు హిందూ బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. भारत
రాష్ట్రీయ బంధుమిత్రులందరికీ శివాజీ జయంతి శుభాకాంక్షలు రాష్ట్రీయ శ్రీరామ్ తరఫున. ఈరోజు నల్గొండ పట్టణంలోని శివాజీనగర్ సెంటర్లో ఉన్నటువంటి శివాజీ విగ్రహానికి రాష్ట్రీయ శ్రీరామ్ సేన ఆధ్వర్యంలో పూలమాలలు వేసి వారికి నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి యువత పెడదారణ పడుతున్నటువంటి సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి ఎంతోమంది యువకులు వారి యొక్క చరిత్ర తెలుసుకొని వారి యొక్క ఆశయాల సాధన కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు హిందూ సమాజానికి పట్టినటువంటి దరిద్రం ఏంటంటే యువకులు వ్యసనాల వైపు వెళ్తూ అందరూ కూడా హిందూ ధర్మం వైపు కాకుండా పాశ్చాత్య దేశ సంస్కృతులను అవలంబిస్తూ దేశం యొక్క ఉన్నత్వాన్ని నాశనం చేసే దిశగా వెళ్తున్నారు. కాబట్టి ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి వాళ్ళ చరిత్రలు, సంభాజీ మహారాజ్ లాంటి వాళ్ళ చరిత్రలు, భారతీయ సంస్కృతికి దాడి చేస్తున్నటువంటి మొఘలాయుల పాలనను ఎదిరించి హిందూ సమాజాన్ని నిర్మాణం చేయడం కోసం ఆయన చేసినటువంటి త్యాగాలను గుర్తుంచుకోవాలని ప్రతి ఒక్క యువత కూడా తెలియవస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క మాతృమూర్తి కూడా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలని పిల్లలకి చిన్నప్పటి నుంచే వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని పోషకాలు అందించి వారిని హిందూ ధార్మికవేత్తలుగా, జాతీయవాదులుగా తీర్చిదిద్దాలని కూడా మేము తెలియపరుస్తున్నాం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై. బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వాడపల్లి మీనాక్షి అగస్తేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. భక్తులకు స్నానం ఆచరించేందుకు ఇబ్బంది అవుతుందని, అందువల్ల షవర్ బాత్ ఏర్పాటు చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. అలాగే తాగునీటి కొరత లేకుండా చూడాల్సిందిగా ఆమె ఆదేశించారు. అంతేకాక ఎప్పటికప్పుడు ఆలయ పరిసరాలు, గ్రామంలో పరిశుభ్రంగా ఉండేలా చూడాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్యను ఆదేశించారు. భక్తులకు అవసరమైన తాగునీటితో పాటు వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని, పోలీస్ బందోబస్తు, పార్కింగ్ అన్ని సదుపాయాలు కల్పించి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆమె చెప్పారు. సూర్యాపేట పట్టణంలోని 45వ వార్డులో పాత రామలింగేశ్వర టాకీస్ నుండి వనజ హాస్పిటల్ వరకు రోడ్డు తవ్వి వదిలివేయడంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు, ప్రజలు తెలిపారు. బుధవారం వారు మాట్లాడారు. సూర్యాపేట పట్టణంలోని 45వ వార్డులో పాత రామలింగేశ్వర టాకీస్ నుండి వనజ హాస్పిటల్ వరకు రోడ్డు తవ్వి వదిలివేయడంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు తెలిపారు. బుధవారం వారు వార్డులో మాట్లాడుతూ, గత సంవత్సరం నుండి నీటి సరఫరా లేకపోవడం వలన వార్డు కౌన్సిలర్ గండూరి ప్రావణి కృపాకర్ ఆధ్వర్యంలో ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారని అన్నారు. ఇటీవల నీళ్లు ఇస్తామని చెప్పి రోడ్డు తవ్వి వదిలేశారని, పైపు లైన్లు వేయకపోవడం వలన మున్సిపల్ నీళ్లు రావడం లేదని అన్నారు. గత 20 రోజుల క్రితం రోడ్లు తవ్వారని, ఇంతవరకు పైప్ లైన్లు వేయలేదని, వేసవి కాలంలో నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. రోడ్డు మీద తవ్వడంతో వాహనదారులు కింద పడి దెబ్బలు తగులుతున్నాయని చెప్పారు. వెంటనే పైపులు వేసి నీళ్లు ఇవ్వాలని మున్సిపాలిటీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వార్డుకు చెందిన మహిళలు ఉప్పల రాణి, పోతు రాజ్యం, రవ్వ శ్రీవిద్య, పోతు రోజా, కుక్కడపు జానమ్మ, శ్రీపాద రాజేశ్వరి, రేష్మ, గుండా సరస్వతి, తప్సి రాములమ్మ, ఓరుగంటి మేఘన, ఉపేందర్, జడిగల నర్సమ్మ, కుక్కడపు సైదమ్మ, నూకల శైలజ, షేక్ లతీఫ్, లింగంపల్లి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. బుధవారం నారసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి ఆలయ అర్చకులు శతఘట్టాభిషేకం నిర్వహించారు. స్వాతి నక్షత్రం సందర్భంగా భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో యాదాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. బుధవారం నారసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఆలయ అర్చకులు
శతఘటాభిషేకం నిర్వహించారు. స్వాతి నక్షత్రం సందర్భంగా భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో యాదాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. నారసింహుని జన్మ నక్షత్రం సందర్భంగా శతకలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి శతకలశాలలోని జలాలకు ప్రత్యేక పూజలు చేసి పాలు, పెరుగుతో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నారసింహుని అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు. స్వామివారి అష్టోత్తర శతఘటాభిషేకం పూజలలో స్థానికులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యాదాద్రి ఆలయంతో పాటు అనుబంధ ఆలయంలో కూడా యథావిధిగా ఉత్సవాల నిర్వహణ చేపట్టారు. స్వామి యొక్క గోల్డ్ గోపురము బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని స్వాతి నక్షత్ర సందర్భంలో విశేషంగా గిరి పరీక్షణకు వచ్చడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 11 గంటలకు స్వామివారి యొక్క యజ్ఞము పంచకుండాత్మక మహాయాగం అనేది జరుగుతుంది. తదుపరి 23వ తారీఖు నాడు బ్రహ్మోత్సవ ఈ గోల్డ్ గోపురం యొక్క ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది. ఆ విధంగా అందరికీ ఆహ్వానిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాలకు అందరూ విచ్చేసి స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుతున్నాము. మేము ఈరోజు యాదగిరి గుట్ట కొండ మీద నృత్య ప్రదర్శన చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము మీనాక్షి కూచిపూడి డ్యాన్స్ కళా నిలయం నుంచి వచ్చాము. మాకు ఇంత అవకాశం ఇచ్చిన యాదగిరిగుట్ట యాజమాన్యానికి, ఈవో గారికి, పెద్దలందరికీ నమస్కారాలు తెలుపుతున్నాము. మేము మీనాక్షి కూచిపూడి కళా నిలయం నుంచి వచ్చాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఇక్కడ యాజమాన్యం అందరికీ, ఈవో గారికి అందరికీ మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నమస్కారం.
అండి. నా పేరు గీతిక. నేను హైదరాబాద్ నుంచి వచ్చాము. మేము మీనాక్షి కూచిపూడి కళా నిలయం నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ యాదాద్రిలో ఇక్కడ ఈ సన్నిధిలో మేము స్వామివారి పాదాల దగ్గర మేము ఇలా నృత్యం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మాకెంతో ఈ అవకాశం ఇచ్చినందుకు ఈఓ గారికి అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మా గురువు గారికి కూడా మేము చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అండ్ ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. కూచిపూడి కళా నిలయం డాన్స్ నుంచి వచ్చాం. ఇంతమందిలో కూచిపూడి కళా నిలయం డాన్స్ నుంచి వచ్చాము. ఈ యాదగిరి గుట్టలో డాన్స్ వేయడానికి నేను చాలా ఆనందిస్తున్నాను. యాదగిరి గుట్ట యజమానులకి శ్రీ రోజుకు శ్రీ యాదగిరి లక్ష్మణస్వామికి గిరి ప్రదక్షిణ చేసే వారి సంఖ్య చాలా పెరుగుతున్నది. అయితే భక్తిభావం ప్రజలకు కూడా భక్తిభావంతో ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. గతం కంటే ఇప్పుడు ఈ యొక్క సౌకర్యాలు మెరుగుపరచడంతో కూడా భక్తులు ఎక్కువ మంది కూడా గిరి ప్రదక్షిణ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ రోజు దాదాపు 15,000 నుంచి 20,000 మంది ఈ రోజు గిరి ప్రదక్షిణ చేసినట్టు ఒక అంచనాకు వస్తున్నది. అయితే ఈ యొక్క గిరి ప్రదక్షిణలో అందరూ కూడా భక్తిభావంతో పాల్గొంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం తుర్కలాషాపుర గ్రామంలోని రైతులు ఆరుగాలం కష్టపడి వరి నాట్లు వేస్తే దేవుడు కరుణించక ఈ సంవత్సరం వర్షాలు లేక అన్నం పెట్టే అన్నదాత కష్టాలలో పడవలసి వచ్చింది. తుర్కలాషాపురానికి చెందిన రైతు వంగూరి మైసయ్య యాదవ్ 2 ఎకరాలు నాటు పెట్టిన పొలము భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోరు ఎండిపోయి నాటు పెట్టిన పొలం ఎండిపోయిందని తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీలైలయ్యను కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం తురకషాపురం గ్రామంలోని రైతులు ఆరుగాలం కష్టపడి వరి నాట్లు వేస్తే దేవుడు కరుణించక ఈ సంవత్సరం వర్షాలు లేక అన్నం పెట్టే అన్నదాత కష్టాల్లో పడవలసి వచ్చింది. తురకశాలాపురానికి చెందిన రైతు వంగూరి మైసయ్య యాదవ్ 2 ఎకరాల నాటు పెట్టిన పొలము భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోరు ఎండిపోయి నాటు పెట్టిన పొలం ఎండిపోతుందని ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్యకు చేతులెత్తి నమస్కరిస్తున్న రైతు వెంటనే మా చెరువులు నింపాలి, మా బతుకులను బాగు చేయాలని 2 చేతులెత్తి నమస్కరించిన రైతు ఒక పక్క గోదావరి జలాలతో వాగులు పారుతున్నా కూడా మా మండలాల్లో కొన్ని గ్రామాలకు మాత్రమే వాగుతో సహకారం అవుతుందని అన్నారు. మరికొన్ని గ్రామాలకు మాత్రం నీరు అందడం లేదని, ప్రతి గ్రామంకు నవాపేట రిజర్వాయర్ నుండి చెరువులకు నీరు అందిస్తే ప్రతి రైతుకు కూడా సహాయం చేసిన వారు అవుతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1 ఎకరానికి పెట్టుబడి 25,000 నుండి 30,000 వరకు పెట్టుబడి వస్తుందని, ఎండిపోయిన పంట పొలాలను కూడా వ్యవసాయ అధికారులతో సర్వే చేయించి వారికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుకుంటున్నారు. ఎన్ని ఎకరాలు పెట్టుబడి పెట్టినావు వరి? 2 ఎకరాలు పెట్టినా. పెట్టుబడి ఎంత పెట్టినావు? పెట్టుబడి 20,000 పెట్టినా. కూలు గీళ్ళు అన్నీ మందు బత్తాలు 20,000. చెరువు నింపాలి సామి, మరి ఇంకా నంచైనా బతకాలి, మరి మొత్తం ఆగమైపోయినాం సారు. వీరరాజులే గారు సారు మామూలుగా చెరువు నింపి ఇప్పుడైనా జర మనీ మా పొలాలు నిండిపోయినాయి, మేము ఆగమైపోతున్నాం. మిమ్మల్ని గెలిపించుకుంటే అందుక ఇటు చేస్తే మమ్మల్ని మాకు బతుకు ఆగమైపోయింది. పచ్చగలుపు తీసి మందు కొట్టి మళ్ళీ ఊరి వేసిన అదేందో పొటాషియం తెచ్చేసిర్రు. ట్రాక్టర్ లేదు అమ్మో, ట్రాక్టర్ ఉన్నది దమ్ము లేదు. ట్రాక్టర్ ఆటో 20,000 అవుతుంది, 30,000 అవుతుంది కారుకో కలిసి అంటే కొంత పొలం దున్నలే నీళ్ళేవాడి దున్నే కాడికి వరి పోయింది. దీన్ని అలా గుండె పలికి
యాదాద్రి భువనగిరి జిల్లా రాజ్పేట మండలం రఘునాథపుర గ్రామానికి చెందిన కటకం వెంకటేశం రెండవ కుమారుడు కటకం శ్రీనివాస్ బుధవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా చల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజ్పేట మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన కటకం వెంకటేశం రెండవ కుమారుడు కటకం శ్రీనివాస్ బుధవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా చల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ భరతమాత ముద్దుబిడ్డ ధైర్యానికి, దేశభక్తికి, ధీరత్వానికి, దైవభక్తికి మారుపేరు ఛత్రపతి శివాజీ అని, భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదురించి 376 యుద్ధాలు ఓటమి ఎరగని మరాఠా వీరుడిగా పేరుగాంచిన భరతమాత ముద్దుబిడ్డ, స్త్రీని గౌరవించి హిందూ సనాతన ధర్మ పరిరక్షకుడు, ధర్మానికి వన్నె తెచ్చిన వీరుడి జయంతి సందర్భంగా చల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో నేను పాల్గొనడం చాలా ఆనందకరంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా కటకం శ్రీనివాస్ని పలువురు ప్రజాప్రతినిధులు, స్నేహితులు అభినందించారు. హెడ్లైన్స్ మరోసారి. పెద్దగట్టు జాతరలో శ్రీ లింగమంతుల స్వామివారిని దర్శించుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆడపిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు మంచి పౌష్టికాహారం తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఘనంగా స్వర్ణ విమాన గోపుర మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవాలు. వ్యవసాయ కూలీలను, పేదలను మోసం చేయడం పాలకులకు పరిపాటిగా మారిందన్న కొండమడుగు నరసింహ. ఆలయంలో ఘనంగా జిల్లా బీజేపీ నాయకులు కంతుల శంకర్ జన్మదిన వేడుకలు. రాష్ట్రీయ శ్రీరామ్ సేన ఆధ్వర్యంలో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు. మహాశివరాత్రి సందర్భంగా దామరచర్ల మండలం వాడపల్లి మీనాక్షి అగస్తీశ్వర స్వామి దేవాలయంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. మంచినీళ్లు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్న సూర్యాపేటలోని 41వ వార్డు ప్రజలు. యాదాద్రి ఆలయంలో ఘనంగా స్వాతి పూజలు. నవాపేట రిజర్వాయర్ నుండి చెరువులకు నీరు అందిస్తే ప్రతి రైతుకు మేలు జరుగుతుందన్న రైతులు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన కటకం శ్రీనివాస్. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.